వెల్కమ్ టు జీటీపీఎల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించడం అభినందనీయం. గోదావరికని ఏసీపీ మడత రమేష్ అభినందన. సింగరేణి అర్జీవన్ ఏరియాలోని OCP5 యాజమాన్యం అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తూ ప్రమాదాలకు గురి చేస్తుంది. AATUC కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరిల్లి పోషం ఆరోపణ. దేశ ప్రజలందరి సమానత్వం కోసమే భారత రాజ్యాంగం. 75 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమలు కాలేదు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ వెల్లడి. లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి పిలుపుతో మానవత్వం చూపిన OCP2 రిలే ఏ కార్మికులు నిత్యావసర సామగ్రి పంపిణీ. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం. తండ్రి కూతురుకు తీవ్ర గాయాలు. యువతకు స్ఫూర్తినిచ్చే 8 సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించడం అభినందనీయమని గోదావరికని ఏసీపీ మడత రమేష్ అన్నారు. పల్లవి చరణం మీడియా క్రియేషన్ బ్యానర్పై రామగుండంకు చెందిన డైరెక్టర్ ముదుంపల్లి రామస్వామి ఆధ్వర్యంలో నిర్మించిన సదా మీ సేవలో షార్ట్ ఫిల్మ్ను గోదావరికని ఏసీపీ మడత రమేష్ ఆదివారం తన కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ లఘు చిత్రాల నిర్మాణాలు సమాజాన్ని మేల్కొల్పే అంశాలతో కూడినవిగా ఉండాలని సూచించారు. లఘు చిత్రం డైరెక్టర్ ముదుంపల్లి రామస్వామిని, వారి చిత్ర బృందాన్ని ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. రామగుండానికి చెందిన సీనియర్ ఫోటోగ్రాఫర్ మరియు షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ రామస్వామి గారి మరియు వారి టీం ఆధ్వర్యం లోపల తయారు చేయబడేటువంటి సదా మీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ చూడడం జరిగింది. దీంట్లో వాళ్ళు యువతకు ఈ రోజులలో ఈ మోడర్న్ ఆధునిక యువత ఎటువైపు పోతున్నది అనేటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని తీసుకొని, ఒక మంచి అంశాన్ని తీసుకొని, యువత పెడదారి పడుతున్నటువంటి అంశాన్ని తీసుకొని దాని మీద షార్ట్ ఫిల్మ్ చేయడం జరిగింది. యువతకు మంచి మార్గంలో ప్రయాణించే విధంగా చేసినటువంటి వీళ్ళు మత్తు పదార్థాలకు కానీ, గంజాయి కానీ, సైబర్ క్రైమ్ దిశగా కానీ, లేకుంటే కంప్యూటర్ యుగం లోపల వాళ్ళు రకరకాలైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటు పడి వాళ్ళ జీవితాలను నాశనం చేసుకునేటువంటి విధానం చాలా మంచిగా చిత్రీకరించడం జరిగింది. ఈ మంచి షార్ట్ ఫిల్మ్ను సమాజానికి మంచి సందేశాన్ని ఇచ్చేటువంటి ఈ షార్ట్ ఫిల్మ్ తీసి ప్రజల్లోకి చాలా బలంగా అందరికీ తీసుకెళ్లే విధంగా ప్రయత్నం చేసినందుకు రామస్వామి గారిని మరియు వారి టీంను ఈ సదా మీ సేవలు అనేటువంటి షార్ట్ ఫిల్మ్ను ప్రజలందరూ కూడా చూసి దానిలో ఉన్నటువంటి మంచితనాన్ని గ్రహించాలని చెప్పేసి అందరికీ చేస్తూ ఈ కార్యక్రమంలో రిపోర్టర్ కంది నాగరాజు, శ్రీలత, రామలింగం, భూమయ్య, కార్తిక్ తదితరులు పాల్గొన్నారు. సింగరేణి అర్జీవన్ ఏరియాలోని OCP5 యాజమాన్యం అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తూ ప్రమాదాలకు గురి చేస్తుందని AATUC కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరిల్లి పోషం ఆరోపించారు. గోదావరికని భాస్కర్రావు భవన్ ఆదివారం ఏర్పాటు చేసిన AATUC అర్జీవన్ బ్రాంచ్ సమావేశంలో వారు మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారం దిశగా వెళ్తున్న AATUCని కొన్ని కార్మిక సంఘాలు బదనం చేసే పనిగా పెట్టుకున్నారని అన్నారు. OCP యాజమాన్యం రక్షణ చర్యలు విస్మరించడం మూలంగా ఇటీవల వోల్వో వాహనం బోల్తా పడిందని, ఒక కార్మికుని కంటికి గాయమైందని తెలిపారు. యాజమాన్యం గుర్తింపు సంఘంను పక్కన పెట్టి సొంత అజెండాను తీసుకుంటూ ముందుకెళ్లాలని చూస్తున్నారని, అలాంటి ప్రయత్నాలను యాజమాన్యం విరమించుకోవాలని, లేదంటే గుర్తింపు సంఘం ప్రశ్నించాల్సి ఉంటుందని హెచ్చరించారు. సంస్థ పరిరక్షణకు ఉత్పత్తి ఎంత ముఖ్యమో రక్షణ చర్యలు కూడా అంత ముఖ్యమని అన్నారు. గుర్తింపు సంఘం పత్రం వచ్చిన నాటి నుండి కార్మికుల సమస్యలపై స్ట్రక్చర్ మీటింగ్లు, GM కమిటీ మీటింగ్లు, డైరెక్టర్ స్థాయి మీటింగ్లతో కార్మికుల సమస్యల కోసం పనిచేస్తూ వస్తుందని తెలిపారు. గత 10 సంవత్సరాలుగా సింగరేణి యాజమాన్యం అవలంబించిన విధానాలనే AATUC గుర్తింపు సంఘంగా గెలిచిన తర్వాత అవలంబిస్తామంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు. యూనియన్ చందాల విషయంలో AATUC యూనియన్పై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తూ కొన్ని యూనియన్లు సునకానందం పొందుతున్నాయని విమర్శించారు. 10 సంవత్సరాలు దాదాపుగా ఈ సింగరేణి అధికారులు నిద్రపోయి ఉన్నారు. ఎందుకంటే 10 సంవత్సరాల కాలంలో
మీటింగులు జరగలేదు, కార్మిక సమస్యలు పరిష్కరించలేదు. అట్లానే ఏఐటీసీ గెలిచినాక కొంతమంది అధికారులు మనసులో పడతలేదు వాళ్ళు. ఎందుకంటే ఏఐటీసీ స్వార్థం కాకుండా కార్మిక సమస్యలే ఏజెండాగా పెడితే ఇలా కొంతమంది అధికారులు జీర్ణించుకుంటలేరు. ఈ రోజున సింగరేణిలో ప్రొడక్షన్ తీసుకురావాలి, కార్మిక సమస్యలు కూడా పరిష్కారం కావాలి, కార్మికులకు కూడా రక్షణ కావాలి. కానీ కేవలం ప్రొడక్షన్ మీదనే దృష్టి పెట్టి సేఫ్టీని మర్చిపోయి సేఫ్టీ చెప్తే పట్టించుకోకపోవడం, జరిగినాక ఆకులు గాలినాక చేతులు పట్టుకున్నట్టుగా ఈ రోజున ఆ పరిస్థితి అధికారులకు చేస్తున్నారు. మా యూనియన్ ఏఐటీసీ యూనియన్ కార్మికులను ఎట్లా ప్రొడక్షన్ దించాలో తెలుసు, ఎట్లా తిరుగుబాటు చేయాలనో తెలుసు, ఎట్లా మాట్లాడాలనో తెలుసు. ఇలా మాకు మీరు కొత్తగా చెప్పవలసిన అవసరం లేదు. పాలసీ ప్రకారంగా పనిచేద్దాం. సింగరేణిలో ఏ విధంగా అయితే కోడ్ ఆఫ్ డిసిప్లిన్ ఉందో దాన్ని దాటితే మాత్రము క్షమించేది లేదు. ఎందుకంటే మేము కార్మిక వర్గాన్ని కాపాడుతాం, సింగరేణి సంస్థ కోసం పనిచేస్తాం. ఇలా సింగరేణి సంస్థ లేకపోతే కార్మికులు ఉండరు, కార్మికులు లేకపోతే యూనియన్ లేదు, అది మాకు తెలుసు. ఈ మూడింటిని ఆలోచన చేసి ఇలా మేము సింగరేణిలో ప్రయాణిస్తున్నాం. ఓసీపైలో కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న ఓసీపై మేనేజ్మెంటు మొన్న ఫిట్టర్లు లేకుండా కూడా మధ్యులతోటే పైప్ లైన్ చేస్తున్నటువంటి పరిస్థితి. నిన్న జరిగిన ప్రమాదము బెల్ట్ టైటింగ్ చేయడానికి లూప్ టేకర్ లేకుండా తాడు కట్టి వేరే మిషన్ తోటి గుంజడం వల్ల తాడు తెగి వచ్చి రివర్స్ వచ్చి ఈ కన్నుకాడ తగిలినటువంటి పరిస్థితి. కార్మికుడు ట్రీట్మెంట్ చేసుకుంటా ఉన్నాడు. స్పేర్ పార్ట్స్ తెప్పియక మిషన్లు షవర్లను కానీ డంపర్లను కానీ మోటార్లను కానీ చాలా మిషన్లను స్పేర్ పార్ట్ లేకుండా ఇవాళ మిషన్లు నడిచేటువంటి మిషన్లకు ఈ స్పేర్స్ తెప్పియకుండా ఇవాళ బండ్లను పక్కకు పెట్టి ఇవాళ ప్రొడక్షన్ లాస్ అవుతుందని లేక రకరకాల విధంగా ప్రొడక్షన్ మీద ఉన్నంత దృష్టి ఇవాళ స్పేర్ పార్ట్స్ మీద కానీ కార్మికుల సంక్షేమం మీద కానీ మిషన్ల సంక్షేమం మీద కానీ మిషన్ల రిపేర్ల మీద కానీ యజమాన్యం దృష్టి పెట్టకుండా ఇవాళ కార్మికుల మీద ఇవి చేయకుండా కార్మికుల మీద ఒత్తిడి తీసుకొస్తున్నటువంటి ఓసీపై మేనేజ్మెంట్ ఇవన్నీ మానుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఈ సమావేశంలో ఏఐటీయూసీ నాయకులు మాదన మహేష్, రంగు శ్రీను, గుర్రం ప్రభుదాస్, గండి ప్రసాద్, ఉదయ్ భాను, మాదిరెడ్డి శ్రీధర్, మానాల శ్రీనివాస్, పొన్నాల వెంకటయ్య, కారంపూడి వెంకన్న, దొంత సాయన్న, కె శ్రీనివాసరావు, వలుసు రవి, చెప్యాల భాస్కర్, ఆకునూరి శంకరయ్య, గుడిచెల్ల నరేష్, చంద తిరుపతి, భక్తి శ్రీనివాస్, కలవేని రాజేష్, ఏగులపు శంకరయ్య, కొప్పుల లింగయ్య, నంది నరేష్, సదామలేష్, ఆకుల సురేష్, ఊరడి అంజయ్య, బి కనకయ్య, జయదేవయ్య తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రజలందరి సమానత్వం కోసమే నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రాశారని టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ అన్నారు. ఆల్ ఇండియా అంబేద్కర్ యోజన సంఘం, ఆలయ ఫౌండేషన్, తెలంగాణ అంబేద్కర్ భవన నిర్మాణ కమిటీ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గోదావరికని పట్టణంలో చేపట్టిన పులే అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమంలో మాజీ శాసనసభ్యులు సోమారపు సత్యనారాయణ, 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులిందర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పులే అంబేద్కర్ విగ్రహాలకు పూలమాల వేసి జ్ఞానమాల కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం ఆమోదం పొంది 75 సంవత్సరాలు పూర్తవుతున్న దేశ ప్రజలందరికీ పూర్తి స్థాయిలో రాజ్యాంగ ఫలాలు అందలేదని, రాజ్యాంగం అమలు కాలేదని ఆవేదన చెందారు. ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగం రాయడానికి ఎంతో శ్రమించారని, వారి కృషి ఫలితమే ఈరోజు భారతదేశంలో అన్ని వర్గాలకు హక్కులు కల్పించబడ్డాయన్నారు. దళిత, అణగారిన వర్గాలు ఆర్థికంగా సమానత్వంగా ఎదిగేందుకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం పూర్తి స్థాయిలో అమలు కాలేదని అన్నారు. దేశంలోని దళితులకు రక్షణగా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ఉందన్నారు. అన్ని రంగాల్లో ఎదిగేందుకు దళిత, అణగారిన వర్గాలు బాబాసాహెబ్ అంబేద్కర్ను స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు.
ఈ రాజ్యాంగం ఎటువంటి అమెండ్మెంట్స్ జరగలేదు. కానీ ఇంప్లిమెంటేషన్ లోపల అక్కడక్కడ వాటిని ఆ రాజ్యాంగంలో ఉన్న వాటిని నిర్వహించడం లోపల అక్కడక్కడ ఇబ్బందులు జరుగుతాయి. దానికి తగిన అమెండ్మెంట్స్ గవర్నమెంట్ ఈ అమౌంట్స్మెంట్స్ అంటే కొన్ని 143, 145 అపార్ట్మెంట్స్ అయితే మనం చూసాము. అవి అడ్మినిస్ట్రేటివ్ డిఫికల్టీస్ ఉన్న కాడ వాటిని బాగా స్టడీ చేసి ప్రభుత్వం కమిటీలు వేసి స్టడీ చేసి మార్చడం జరిగింది. ఎందుకంటే ఆ రాజ్యాంగాన్ని సరళీకృతంగా ఇంప్లిమెంట్ చేయడానికి. కానీ రాజకీయాల్లో వచ్చిన మార్పులు కానీ రాజకీయాల్లో ఎవరైతే వ్యక్తులు దాన్ని ఆధారంగా తీసుకొని ఈ దేశాన్ని నడిపే వాళ్ళు కావచ్చు, వాళ్ళు స్వలాభానికి కొన్ని అమెండ్మెంట్స్ తీసుకురావడం జరిగింది. ఆ అమెండ్మెంట్స్ తీసుకురావడము, వారికి అనుకూలంగా రిజర్వేషన్లు మార్చడము, వాళ్ళ ఓట్ బ్యాంక్ పెంచుకొని ఏవేవైతే ఈ దేశంలో మనకు వచ్చినాయో రాజ్యాంగం తర్వాత దాంట్లో కొన్ని ఒక ప్రత్యేక ఉద్దేశంతో ఇప్పుడున్న పార్టీల లాభం కోసం ఏదైతే చూసినాయో అవన్నీ కూడా అవసరం లేదని తొందరగా రద్దు చేస్తారు. ఈ రాజ్యాంగం ఏంటంటే ఎవరైతే ధనవంతులు ఉన్నారో, ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో ఈ వ్యత్యాసం ఉండకూడదు దేశంలో. అందరికీ సమానమైన హక్కు, అందుకనే సమానమైన ఆర్థిక సమన్వయం కల్పించడానికి కూడా రాజ్యాంగం పొందుపరుస్తుంది. అందుకే షెడ్యూల్డ్ కాస్ట్ కానీ బలహీన వర్గాలు కానీ కొన్ని రకాలమైన రిజర్వేషన్లు కల్పించి వాళ్ళు పైకి రావాలి. వాళ్ళకు కొంచెం అవకాశం కల్పిస్తేనే తప్ప వాళ్ళకు ఉద్యోగాలు రావు. వాళ్ళకు అటువంటి అవకాశం కల్పిస్తే తప్ప వాళ్ళకు ఎడ్యుకేషన్లో ముందుకు పోలేరు. వాళ్ళకు కావలసిన సవలతులు గవర్నమెంట్ కల్పించాలని ఆ రాజ్యాంగంలో పొందుపరిచింది. దాంతో ఈరోజు వరకు కొంతవరకు మార్పులు వచ్చింది. కానీ దురదృష్టం ఏంటంటే దాదాపు 75 సంవత్సరాలు మనం పూర్తి చేసుకున్నాం. ఇప్పటికి కూడా మనం అనుకున్నది అంబేద్కర్ గారు కానీ ఆ సంఘం అనుకున్నది ఇంతవరకు మనం ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు, ఆలయ ఫౌండేషన్ డిప్యూటీ సీఈఓ మిట్టపల్లి రాజేంద్ర కుమార్ల నేతృత్వంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మైస రాజేష్ అధ్యక్షతన జరిగిన జ్ఞానమాల కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మధ్యప్రదేశ్ రాష్ట్ర స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీ పడికి పండ్ల నరహరిని కార్యక్రమానికి హాజరైన విశిష్ట అతిథులు పులిమోహన్, గుర్రె రమేష్, సింగరేణి ఏజీఎం మహేష్, మొలుగురి వీరయ్య, ఆన్నకొండ వెంకటేశ్వర్లు, కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య, ఇరుగురాల కిష్టయ్య, కందుకూరి రాజరత్నం, ఎంఏ కరీం, చినిగరపు చంద్రశేఖర్ పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు కొంకటి లక్ష్మణ్, మంతెన లింగయ్య, ఇరుగురాల కిష్టయ్య, మొలుగురి వీరయ్య, ములుకుంట్ల కృష్ణస్వామి, గుర్రె నరసింహరావు, గద్దెల శశిభూషణ్, పోగుల రంగయ్య, బొడ్ల స్వామి, దుమ్మటి శేఖర్, ఏఐటీయూసీ ఎంఏ చినిగరపు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో లండన్ బ్రిడ్జ్ ముఖద్వారంతో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. రండి, మీ పిల్ల పాపలతో కలిసి విచ్చేసి చూడండి, తినండి, తిరగండి, ఆనందించండి. ఇలా ఎన్నో స్టాల్స్ ఉన్నాయండి. పిల్లలకు పెద్దలకు ఉల్లాసంతో పాటు కుటుంబ సభ్యులకు మధుర అనుభూతినిచ్చే అమ్యూజ్మెంట్ ఎగ్జిబిషన్, మహిళల కోసం వివిధ రాష్ట్రాల నుండి విచ్చేసిన గృహోపకరణ వస్తువులు, కలంకారీ బెడ్ షీట్స్, హ్యాండీక్రాఫ్ట్ ఐటమ్స్, జ్యువెలరీ ఐటమ్స్, హ్యాండ్ బ్యాగ్స్, ఇలా ఎన్నో రకాల స్టోర్స్ ఉన్నాయి. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్ 60 అడుగుల జాయింట్ వీల్, కొలంబస్, క్రాస్ వీల్, బ్రేక్ డాన్స్, డెవిల్ హౌస్, ఇలా ఎన్నో రకాల అమ్యూజ్మెంట్స్ తో మీకు స్వాగతం పలుకుతుంది ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్. ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు. తప్పక విచ్చేయండి, చూడండి మీ కుటుంబ సభ్యులతో. ఫన్ అండ్ జాయ్ లండన్ సిటీ ప్యాలెస్ ఎగ్జిబిషన్, ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్, గోదావరి కనిలో. వెల్కమ్ బ్యాక్. లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి పిలుపుతో OCP2 రిలే కార్మికులు మానవత్వం చాటారు. కల్వచర్ల గ్రామానికి చెందిన చంద్రశేఖర నరేందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా వారిది నిరుపేద కుటుంబం కావడం, 2 చిన్నపిల్లలు కూడా ఉన్నారు. నరేందర్ భార్య లత కూలి పని చేస్తూ జీవనం కొనసాగిస్తుంది. భర్త చనిపోయిన తర్వాత వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారడంతో వారి పరిస్థితిని లయన్స్ క్లబ్
సెంటినరీ కాలనీ డైరెక్టర్ మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి గమనించి ఓ సిపిలో పనిచేస్తున్న ఇంపటి శశికుమార్కు క్లబ్ మెంబర్ మేకల మారుతి ద్వారా వివరించగా వారి మిత్ర బృందంతో చర్చించి నిరుపేద కుటుంబానికి ఇలాగైనా సాయం చేయాలని అందరూ ఒక బృందంగా ఏర్పాటు చేసి 7,000 విలువ గల నిత్యావసర వస్తువులను నడిం చందన్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా పిల్లల దుస్తుల కోసం 2,000 రూపాయల ఆర్థిక సాయం OCP2 రిలే కార్మికులు ఆధ్వర్యంలో కుటుంబానికి అందజేశారు. అనంతరం మాజీ జడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ విషయం చెప్పగానే స్పందించిన OCP2 రిలే కార్మికులకు లయన్స్ క్లబ్ తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మీరు చేసిన ఈ సాయం ఆ కుటుంబానికి ఎంతో ఆసరా అవుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ మీము కనకయ్య, బీరం సంజీవ్, మర్రి సంతోష్, పిడుగుర సురేష్, దోమ రమేష్, ఇందూరు భాస్కర్ రావు, అనవేన శ్రీనివాస్, సన్ని తదితరులు పాల్గొన్నారు. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో తండ్రి కూతురుకు తీవ్ర గాయాలయ్యాయి. గోదావరిఖని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలోని వంకబెండు వైపుగా స్కూటీపై తండ్రి కూతురు వస్తుండగా ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టడంతో తండ్రి దొరగారి రాజమౌళి, కూతురు తేజస్విని స్కూటీపై నుండి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. వారిని హుటాహుటిన ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా రాజమౌళి ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో కరీంనగర్లోని ప్రైవేట్ హాస్పిటల్కు తరలించారు. కాగా కూతురు తేజస్వినికి గోదావరిఖని ప్రభుత్వ ఆసుపత్రిలోనే చికిత్స అందిస్తున్నారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ చూద్దాం. శ్రీకాంత్ కంటి దవాఖానా గోదావరిఖని పట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు గొప్ప శుభవార్త. అత్యాధునిక కంటి శుక్లం ఆపరేషన్ కొరకు ఇతర మహానగరాలకు వెళుతున్నారా? ఆగండి, ఈ సదుపాయం ఇప్పుడు మన గోదావరిఖని పట్టణంలో అందుబాటులో ఉంది. ఇక్కడే పుట్టి పెరిగిన విశేష అనుభవం కలిగిన కంటి డాక్టర్ ఎల్ శ్రీకాంత్ MBBS డివో గారి ఆధ్వర్యంలో స్థాపించబడిన శ్రీకాంత్ కంటి దవాఖానా నందు ఇప్పుడు కుట్టు లేకుండా, కట్టు లేకుండా, కంటి మత్తుసూది లేకుండా కేవలం చుక్కల మందుతో ఫాకో పద్ధతి ద్వారా కంటి శుక్లం ఆపరేషన్ చేసి గంటలోనే డిశ్చార్జ్ చేయబడును. కంటి నల్లగుడ్డు పైకి వచ్చే కండ టెరిజియం కు చికిత్స చేయబడును. బీపీ, షుగర్ రోగులకు వచ్చు డయాబెటిక్ రెటినోపతి మరియు రెటినాకు సంబంధించిన అన్ని పరీక్షలు చేయబడును. కనురెప్పలతో కంటికి రక్షణ. శ్రీకాంత్ కంటి దవాఖానతో మీ కనులకు పూర్తి సంరక్షణ. మెరుగైన కంటి చికిత్స కొరకు నేడే సంప్రదించండి. శ్రీకాంత్ కంటి దవాఖానా, రెడ్డి కాంప్లెక్స్, లైఫ్ లైన్ హాస్పిటల్ ఎదురుగా, లక్ష్మీనగర్, గోదావరిఖని. సెల్ నంబర్స్ 8919634275 మరియు 8074911632. వెల్కమ్ బ్యాక్. జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో రెస్క్యూ సిల్వర్ జూబ్లీ అవార్డును పొందిన బత్తుల రమేష్ అస్సాంసోల్లో జరిగిన కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కల్చరల్ మీట్లో కల్చరల్ పోటీలలో 3వ బహుమతి గెలుపొందిన తాళ్లపల్లి నారాయణ గౌడ్ ఇద్దరు INTUC నాయకులను సన్మానించారు. సెంటినరీ కాలనీలోని INTUC కార్యాలయంలో ఆదివారం OCP2 ఫిట్ కార్యదర్శి రామిళ్ల మనోహర్ ఆధ్వర్యంలో సింగరేణి రెస్క్యూ సర్వీసులో 25 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా జార్ఖండ్ రాష్ట్రంలోని ధన్బాద్లో రెస్క్యూ సిల్వర్ జూబ్లీ అవార్డును పొందిన బత్తుల రమేష్ను అస్సాంసోల్లో జరిగిన కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ కల్చరల్ మీట్లో జరిగిన కల్చరల్ పోటీలలో 3వ బహుమతి గెలుపొందిన తాళ్లపల్లి నారాయణ గౌడ్లను INTUC నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన INTUC ఉపాధ్యక్షులు కోట రవీందర్ రెడ్డి మాట్లాడుతూ రెస్క్యూలో ఎన్నో కష్ట నష్టాలను చూస్తూ ప్రమాదకరమైన పరిస్థితుల్లో కూడా ప్రాణాలను తెగించి పోరాట పటిమ చూపిస్తూ విజయవంతంగా 25 సంవత్సరాల సర్వీస్ను విజయవంతంగా పూర్తి చేసుకున్నందుకు బత్తుల రమేష్ని, అలాగే కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఇంటర్ కల్చరల్ పోటీలలో జానపద నృత్యం విభాగంలో 3వ స్థానం పొందిన తాళ్లపల్లి నారాయణ గౌడ్ని అభినందించారు. వీరిద్దరూ INTUC యూనియన్ తరపున RG3 రెసిడెన్షియల్ కంపెనీ మెంబర్స్గా ఉండడం తమకు ఎంతో గర్వకారణమన్నారు. భవిష్యత్తులో వీరిద్దరూ ఇంకా ఉన్నత స్థాయిలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో INTUC సెంట్రల్ కమిటీ కార్యదర్శి ఎల్లంకి రామారావు, ఉయ్యాల కుమారస్వామి, మడ్డి రాజకుమార్, నరేంద్ర శ్రీనివాసరావు, సందెల కుమార్, PV గౌడ్, మందల కొమరయ్య, మంగయ్య, పెద్ది సమ్మయ్య, బుద్ధ సదానందం, ఓడిటి చంద్రశేఖర్, సురేష్, సత్తయ్య, శ్రీనివాస్, మేకల మారుతి, వేముల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ ఆధ్వర్యంలో ఉచిత కంటి పరీక్షలు చేసుకున్న వారికి ఆదివారం బ్రెడ్ పంపిణీ చేశారు. రామగిరి మండల వెంకట్రావుపల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ బుర్రా శశికళ, ముత్యాల గౌడ్ సహకారంతో లయన్స్ క్లబ్ ఆఫ్ సెంటినరీ కాలనీ, రేకుర్తి కంటి ఆసుపత్రి కరీంనగర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరంలో 65 మంది పాల్గొనగా డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ శరణ్య పరీక్షలు నిర్వహించిన అనంతరం 27 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం కరీంనగర్ రేకుర్తి కంటి హాస్పిటల్కు తరలించి కంటి ఆపరేషన్ చేయించి తిరిగి ఆదివారం వారి గ్రామానికి తీసుకురాగా వారిని కలిసి ఆపరేషన్ జరిగిన విధానాన్ని తెలుసుకుని తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పి వారికి బ్రెడ్ ప్యాకెట్స్ అందజేశారు. అనంతరం క్లబ్ అధ్యక్షుడు
మెల్లుమరి శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ హాస్పిటల్ దీటుగా కంటి ఆపరేషన్ రేకుర్తి హాస్పిటల్లో అన్ని సౌకర్యాలు కల్పించి ఉచితంగా ఆపరేషన్ చేయడం జరుగుతుందన్నారు. ఆపరేషన్ చేయించుకున్న వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానికి సహకరించిన రేకుర్తి హాస్పిటల్ చైర్మన్ కొండ వేణుమూర్తి, వైస్ చైర్మన్ సిద్ధుర సురేష్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు మేకల మారుతి యాదవ్, తీగల శ్రీధర్, శ్రీనివాస్, అనిల్ తదితరులు పాల్గొన్నారు. పిల్లలు ప్రయోజకులుగా ఎదిగినప్పుడే వారి తల్లిదండ్రులు సంతోషంగా ఉంటారని రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. తెలంగాణ స్పోర్ట్స్ క్లబ్ ఎన్టీపీసీ రామగుండం ఆధ్వర్యంలో ఆదివారం ఎన్టీపీసీ జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్లో జిల్లా స్థాయి వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రామగుండం సీఐ ప్రవీణ్ కుమార్, ఎస్ఐ ఉదయ్ కిరణ్ హాజరై వాలీబాల్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ యువత చదువుతో పాటు తనకు నచ్చిన క్రీడలలో ప్రతిభను కనబర్చాలని సూచించారు. యువత ఎదుగుతున్న కొద్దీ తల్లిదండ్రులకు భారంగా మారకుండా ప్రయోజకులుగా మారాలని కోరారు. ఈనాటి యువత మద్యానికి, చెడు అలవాట్లకు, తిరుగుళ్లకు అలవాటు పడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని తెలిపారు. యువత అలాంటి వాటికి దూరంగా ఉంటూ మంచి పౌరులుగా ఎదగాలని ఆకాంక్షించారు. ఇప్పుడు నెక్స్ట్ పాయింట్ వచ్చేసి మీరు మీ అమ్మ నాన్నకి ఎంత రెస్పెక్ట్ ఇస్తున్నారు? అసలు మీ అమ్మ నాన్నకి ఎవరు కేరే చేస్తలేరు, పట్టించుకోవట్లేదు. వాళ్ళ పాపము కొడుకు పుట్టాలని చెప్పేసి ఈ గుడి ఆ గుడి తిరిగి, ఆ ప్రదక్షిణలు ఈ ప్రదక్షిణలు తిరిగి అన్నీ చేసి పాపం కొడుకు కంటే వాడు పెద్ద పెరుగుతున్న కొద్దిగా ఈ తాగుడుకు అలవాటై, గాంజాయికి అలవాటై, దోసులతో తిరిగి జీవితం అంతా ఖరాబ్ చేసుకొని అమ్మ నాన్నకు పనికి రాకుండా, సమాజానికి పనికి రాకుండా ఇలా చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడిపోయి అలా ఆ టెండెన్సీ అంతా కూడా పెరిగిపోతుంది. సో దయచేసి మీ అమ్మ నాన్నకు రెస్పెక్ట్ ఇవ్వండి, మంచి చదువు చదవండి, గైడెన్స్ తీసుకోండి. ఒకవేళ చదువు అబ్బుతలేదు అంటే ఒక నలుగురు ఫ్రెండ్స్ కలవండి, ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేయండి. టిఫిన్ సెంటరు, రెస్టారెంటు, ఇంకా ఆటో స్టోరు, ఇంకా ఆటో కన్సల్టెన్సీ, టెంట్ హౌస్, ఇలా ఒక చిన్న బిజినెస్ పెట్టుకొని బిజినెస్ ఎంటర్‌ప్రెన్యూర్ ఈ కార్యక్రమంలో ఆర్ ఉపేందర్, హెచ్ రమేష్, వెంకట్రావు, మునీందర్ రెడ్డి, అనిల్ రెడ్డి, జి శంకర్, రవికృష్ణ, హరికుమార్, చేప్యాల రామారావు తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. యువతకు స్ఫూర్తినిచ్చే సందేశాత్మక లఘు చిత్రాలను నిర్మించడం అభినందనీయం. గోదావరికని ఏసీపీ మడత రమేష్ అభినందన. సింగరేణి అర్జీవన్ ఏరియాలోని ఓసీపీ 5 యాజమాన్యం అనుభవం లేని కార్మికులతో పనులు చేయిస్తూ ప్రమాదాలకు గురి చేస్తుంది. ఏఐటీయూసీ కేంద్ర ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లగౌడ్, అర్జీవన్ బ్రాంచ్ కార్యదర్శి ఆరిల్లి పోషం ఆరోపణ. దేశ ప్రజలందరి సమానత్వం కోసమే భారత రాజ్యాంగం. 75 సంవత్సరాలు గడుస్తున్నా పూర్తి స్థాయిలో రాజ్యాంగం అమలు కాలేదు. మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ, 29వ డివిజన్ కార్పొరేటర్ ఇంజపూరి పులేందర్ వెల్లడి. లయన్స్ క్లబ్ డైరెక్టర్ మాజీ జెడ్పీటీసీ గంట వెంకటరమణారెడ్డి పిలుపుతో మానవత్వం చూపిన OCP2 రిలే ఏ కార్మికులు నిత్యావసర సామగ్రి పంపిణీ. గోదావరికని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం. తండ్రి కూతురుకు తీవ్ర గాయాలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL న్యూస్.